ఇప్పుడు తొమ్రా డైనాసిటీ చూస్తే, తొమ్రా డైనాసిటీ అనేది ఇది హర్యానా, ఢిల్లీ ఆ ప్రాంతాల్లో వచ్చిందనమాట. అక్కడ తొమ్రా డైనాసిటీ అనేది 8th సెంచరీ నుంచి 10th సెంచరీ వరకు. ఫస్ట్ తోమరాస్ అనేది ఇనిషియల్లీ ఎవరంటే ఫ్యూడేటరీస్ ఆఫ్ ప్రజారాస్ అనమాట. ఫ్యూడేటరీస్ ఆఫ్ ప్రజారాస్ అంటారు. 10th సెంచరీ నుంచి 12th సెంచరీ దే గెయిన్ ఇండిపెండెన్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ రూల్ ఓవర్ ఢిల్లీ అండ్ హర్యానా అనమాట. ఇది ఇంకా ఇతని గురించి ఏంటంటే కీ రోలర్స్ ఎవరంటే 736లో అనక్పాల్ 1 అనేవాడు వస్తాడు అనమాట. వీడు ఫౌండర్ అనమాట. ఈడే అనక్పాల్ 1 అనేవాడు. వీడేం చేస్తాడు, ఫస్ట్ లాల్ కోట్ కడతాడు. దాన్ని లాల్ కోట్ కాస్త తర్వాత వచ్చేవాడు అనక్పాల్ 2 అనేవాడు ఢిల్లీ దిల్లు అని అంటారన్నమాట. ఈ ఢిల్లీని ఎస్టాబ్లిష్ చేస్తాడు అనమాట పొలిటికల్ అండ్ కల్చరల్ సెంటర్ కింద. అండ్ అనక్పూర్ డ్యామ్ని కూడా కడతాడనమాట ఇక్కడ ఫరీదాబాద్ హర్యానాలో. సూరజ్ పాల్ అనేవాడు ఉండేవాడు. వీడు క్రియేటెడ్ ది కన్స్ట్రక్టింగ్ సూరజ్ కుంద్ అనే ఒక రిజర్వాయర్ని కడతాడనమాట. అది కూడా ఫరీదాబాద్ సూరజ్ కుంద్. డిక్లైన్ ఆఫ్ థోమరస్ ఎలా డిక్లైన్ అయిపోయింది 12th సెంచరీలో. థోమరస్ వర్ ఓవర్థ్రోన్ బై ద చహమానాస్ అనమాట. వీళ్ళని తోసింది చౌహాన్స్ ఆఫ్ అజ్మేర్ అనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు లాల్ కోట్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని కిలా రాయ్ పెత్తోరా కింద చేస్తాడు. మ్యాసివ్ 13 గేటెడ్ ఫోర్ట్ అవుతుంది అనమాట. అది ఈ తోమరాస్ అనేది. ఈ తోమరా మ్యాప్ చూస్తే కనుక వాళ్ళ మ్యాప్ చూస్తే కనుక మనం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది, ఇక్కడ చహమానాస్ ఉంది. ఇది అని ఉంటుంది తోమరాస్. ఇదిగో చూడు పైన చహమానాస్ పైన తోమరాస్ ఉంది. ఇది ఇక్కడ సోలంకీస్ ఉంది, ఇక్కడ కల్చూరీస్ ఉంది. ఇది అదే టైంలో ఈ యొక్క గాడవాల అది ఒకటి ఉంది. ఇక్కడ గజనవి అదే టైంకి వస్తున్నారు. పైన మనం ఎంత చదివాం, అదేంటి కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ కాశ్మీర్ కింగ్డమ్ పేరేంటి, హిందూ షాహీ డైనాసిటీ అదనమాట. అక్కడ పైన అలా ఉంది. అది 11th సెంచరీ 12th సెంచరీ ఆ టైంలో ఉందన్నమాట. ఇది ఆ టైంకి 11th సెంచరీకి వెళ్ళకొస్తే ఇది పోదు కాబట్టి తోమరా డైనాసిటీ అనేది ఇది అనమాట. ఇక్కడ పరమడా డైనాసిటీ, ఇది సోలంకి డైనాసిటీ. ఇక్కడ కలచురి డైనాసిటీ అనమాట. ఇది వెస్టర్న్ చాళుక్యస్, ఇదేంటి ఈస్టర్న్ చాళుక్యస్ అనమాట. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే అసలు చూద్దాం అనుకుంటే కనుక ఒక లిటిల్ క్లారిటీగానే చూపిస్తాను. ఇదిగో అనమాట. ఇది తోమరా డైనాసిటీ. ఇదిగో హిందూ షాహీ పైన ఉంటే ఇక్కడ తోమరా డైనాసిటీ ఉంది. ఇక్కడ చహమనాస్, ఇది వెస్టర్న్ చాళుక్య, ఈస్టర్న్ చాళుక్యస్ అనమాట. ఇక్కడ కళింగ, ఇది బుందేల్ఖండ్ ఈ టైంలో ఇది అనమాట కామరూప డైనాసిటీ. అలా నీకు ఇంకా కొంచెం క్లియర్ మ్యాప్ కావాలితే తోమరా డైనాసిటీ. ఇది తోమరా డైనాసిటీ అనమాట. గుర్జర్ ప్రదేశ ఇదిగో ఎండ్ అయిపోతారు చహమానస్ ఇది అనమాట. అదే కాకుండా ఇదిగో నువ్వు ఇందులో చూసుకుంటే కనుక ఇదిగో తోమరా డైనాసిటీ. ఇదిగో పోనీ అక్కడ కాకుండా ఇక్కడ ఎక్కడైనా చూద్దాం అనుకుంటే కనుక గుజ్జర్ ప్రతిహార, ఇదిగో గుజ్జర్ ప్రతిహార, పలాస్, ప్రతిహారాస్, రాష్ట్రకూటాస్, వీళ్ళు ముగ్గురు కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకుని డిక్లైన్ అయిపోతారు. వాళ్ళు ఇదిగో కల్చూరీస్, గఢవాలాస్, చండేలాస్, పరమరాస్, వీళ్ళు పరమరాస్. ఇక్కడ తోమరాస్, ఇదిగో తోమరాస్, చహమనా, గుజ్జర్ ప్రతిహార అనమాట. ఇక్కడ గుజ్జర్ ప్రతిహార అంటే నువ్వు ఒకటి చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు.
వాళ్ళు ఎవరు వచ్చారు చూడు, పరమరాస్ ఆఫ్ మాల్వా, ఈ కింద చండేలస్ ఆఫ్ బుందేల్ఖండ్, ఇక్కడ కల్చురీస్ ఆఫ్ త్రిపురి. కల్చురీస్ ఆఫ్ త్రిపురి అంటే ఇదిగో కల్చురీ, ఇదిగో ఇది త్రిపురి అంటే ఇది చండేలా ఇక్కడ ఇదనమాట. గుజ్జర్ ప్రధారం ఇక్కడ అయిపోయింది. కల్చరీ పరమరాస ఒకటి, అది మాల్వా రీజన్లో, చండేలాస్ బుందేల్ఖండ్ రీజన్లో, కల్చురీస్ త్రిపురి అనమాట, చెడి డైనాసిటీ ఇక్కడ, తోమరా ఢిల్లీ దగ్గర, చహమానాస్ వచ్చి ఈ అజ్మీర్ రాజస్థాన్ దగ్గర, గహడవాలాస్ వచ్చి కన్నౌజ్ దగ్గర. అంటే ఇక్కడ పైన గహడవాలు ప్రతిహారాస్ ఎండ్ అయిపోయిన తర్వాత గహడవాలాస్ వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతం చూసుకుంటే కనుక, అంటే నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు చూసుకో, ఈ రాష్ట్రకూట సెండ్ అయిన ఈ ప్రాంతంలో ఇక్కడేమో కల్చురీస్, చెడి డైనాసిటీ, ఇంకోటి ఇక్కడ ఈ టైప్ ఏమో గుజ్జర్ ప్రతిహార ఈ చిన్న దాంట్లో వెళ్ళిపోయారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి గహడవాలాస్ వచ్చారు. ఇక్కడ చహమానాసు, ఈ రాజస్థాన్ ప్రాంతంలో చహమానాసు, ఇక్కడ తోమరాసు, ఇక్కడ పరమరాసు అనమాట. మాల్వా ప్రాంతంలో పరమరాసు వచ్చారనమాట. ఇలాగా అలా డిక్రీజ్ అయిపోయారు అనమాట. అది